చేర్చిన స్తోత్రాలందరికీ వందనాలంటే ప్రభు గడిచిన వారమంతా సంఘాన్ని క్షేమంగా కాపాడుతూ వచ్చారు. దేవుని మహిమ కలుగును గాక. ఈ వారంలో 27వ తారీఖు సాయంత్రం 6:30కి మన సెయింట్ థామస్ మౌంట్లో 10th యానివర్సరీ మీటింగ్ 10వ వార్షికోత్సవ కూడిక మందిరంలో జరుగుతుంది. కనుక సంఘస్థులందరూ కూడా ఖచ్చితంగా మీరు పాల్పొందండి. తెలియని వాళ్ళు కూడా తెలియపరిచి తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. ఆ రోజు దేవుడు మంచి వాతావరణాన్ని అనుగ్రహించి 27వ తారీఖు సెయింట్ థామస్ మౌంట్లో జరిగే మీటింగ్ ప్రభు ఘనంగా జరిపించినట్లు సంఘాన్ని దేవుడు బలపరచినట్లు ఒక నిమిషం అలాగే తన గురించి ప్రార్థన చేస్తాం. దైవమైన మా తండ్రి పరిశుద్ధమైన దేవ, ఆయన సెయింట్ థామస్ మౌంట్ పరిచయ ప్రాంతంలో మీరు ఇద్దరు వరకు ఆశీర్వాదాలు జరిపిస్తున్నారు. ఆయన 10వ వార్షికోత్సవాన్ని ప్రార్థన కూడిక ఆయన 27వ తారీఖు సాయంత్రం జరగని ఉండగా మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహించండి. ఆయన స్థానిక ప్రజలను మీరు తీసుకోవడానికి నేను మీ సేవకులు అబ్రాహాన్ని మీరు బలపరిచి మీరు వాడుకోదని ప్రార్థిస్తున్నాను. సంఘానికి కావాల్సిన వాకులొచ్చి ఒక్కొక్కరిని బలపరిచి ఆ కూడిక ద్వారా నేను ఆ ప్రాంతంలో సమస్యలను బలపరిచి నేను అనేకులు ఆత్మీయ మేలులు పొందుకొని సహాయం కలిగించి 27వ తారీఖు నేను ఆ కూడికని మీరు మహిమకరంగా జరిపించి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్నాను. యేసు నామంలో వేడుకొచ్చున్నాను తండ్రి. మంచి వాతావరణం ఇచ్చి అబ్రాహాన్ని ఆ రోజు ప్రభులో వాడుకొని తద్వారా ఆ ప్రాంత పరిచయాన్ని కూడా ఆశీర్వదించబోతున్న దేవుడికి రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. వారికి సంబంధించిన మీటింగ్ సంబంధించిన ఫ్లెక్సీ కూడా తయారు చేశాము. మీరు వెళ్ళేటప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్న పురుషులు ఆ ప్రాంతంలో వాళ్ళు 1గా 2గా తీసుకెళ్ళి అక్కడ సెంటర్లో మీరు కలిసి వేయాలని మనం చేస్తున్నాం. హల్లెలూయా. ఈ ప్రాంత పరిచర్యకి దేవుడు ఇద్దరి వరకు ఆశీర్వదిస్తూ వచ్చారు. ఇతను మీరు మా కొరకు ప్రార్థన చేయండి, మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మన సంఘాన్ని ఇంకా ఆత్మీయంగా బలపరచుదురు గాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుంటారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యం. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది చాలు. ఇది వచనం తమిళలో కూడా రాసింది. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. చదవబడిన ఆ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి చాలా విషయాలు సంఘాన్ని గురించి చెబుతూ ఈ మాట కూడా వారికి తెలియజేస్తూ ఉన్నారు. సంఘంలో దేవుని ప్రజలైన వాళ్ళందరూ కూడా వస్తూ ఉండగా ఈ తిమోతి సేవకుడు చిన్న సేవకుడు కాబట్టి పెద్ద సేవకుడైనటువంటి అపోస్తలుడైన పౌలు సంఘంలో దేవుని ప్రజలు ఎలా ప్రవర్తించాలో, ఏ విధమైనటువంటి క్రమాలు ఉండాలో అవన్నీ నువ్వు సంఘానికి తెలియచేయమని చెప్పి ఆ 2 పత్రికల్లో చాలా విషయాలు తిమోతికి తెలియచేస్తూ ఉన్నాడు. సంఘం దేవుడు తన స్వరక్తనిచ్చి కొనబడినటువంటి సంఘం. సంఘం అంటే మనమే సంఘమై ఉన్నాము. దేవుడు మిమ్మల్ని తన స్వరక్తనిచ్చి యేసయ్య కొన్నాడు మనల్ని. హల్లెలూయా. ఆయన విలువైన రక్తాన్ని మన కొరకై దారిపోసి ఆ రక్తాన్ని క్రయధనముగా మన కొరకు చెల్లించి మనల్ని కొన్నాడు. మనము యేసయ్య సొత్తై ఉన్నాము. మీరు సాధారణమైన ప్రజలు కాదు, దేవుని చేత కొనబడిన వాళ్ళు అని బైబిల్ చెప్తుంది. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి
మీరు చాలా సంవత్సరాలు వస్తూ ఉన్నారు. సంఘంలో దేవుని ప్రజలైన వాళ్ళు ఎలా ప్రవర్తించాలో, ఎలా బ్రతకాలో అవి కూడా చాలా విషయాలు మీరు తెలుసుకుంటూ వచ్చారు. తిమోతితో కూడా ఆ విషయాలే ఆ పత్రికల్లో తెలియజేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది అని అంటాడు. పునాది, ఫౌండేషన్ అనే అంశం మీద ఈ పూట మీకు వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ప్రేమ వర్లరా, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది, నిలుకడగా ఉన్నది. దేవుని యొక్క స్థిరమైన పునాది, మనం ఆరాధించుచున్న దేవుడు ఆయన జీవము కలిగిన వాడు. మనమేదో ప్రతి వారం రాతి బొమ్మనో లేక బంగారు బొమ్మనో ఇక్కడ పూజించి ఆరాధించి వెళ్ళట్లేదు. జీవము కలిగిన, మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆ పునరుద్ధరణుడైన యేసుక్రీస్తుని మనం ఆరాధించి ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క పునాది ఇది స్థిరమైనది, జీవము కలిగినది. హల్లెలూయా. లోకంలో ఎన్నో దేవుడు అనే పిలువబడి వాళ్ళు ఉన్నారు. కానీ మనము రాతి బొమ్మనో మూగ బొమ్మనో మనం మొక్కి ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు. ప్రేమ వల్ల దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. ఈ పునాదుల గురించి మనం ఆలోచించినట్లయితే అక్షరీకంగా పునాదులు వేస్తూ ఉంటారు. ఒక ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు దాని యొక్క పునాది చాలా గట్టిగా ఉండాలి, స్టాండర్డ్గా ఉండాలి. పునాది సరిగ్గా లేకపోతే ఆ ఇల్లు ఏమవుతుంది? పాడైపోతుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన తెలియజేసిన మాట, ఇసుక మీద ఇల్లు కడితే అది నిలుస్తూ ఉందా? బండ మీద ఇల్లు కడితే ఆ ఇల్లు స్థిరంగా ఉంటుంది. కానీ ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు అది కూలబడిపోతుంది గాలి వచ్చినప్పుడు. పునాది దేవుని ప్రజల జీవితంలో కూడా చాలా స్థిరంగా ఉండాలి అని బైబిల్ తెలియజేస్తుంది. దేవుని యొక్క స్థిరమైన పునాది అది నిలుకడగా ఉన్నది. మనము నిజమైన దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, ఆత్మ సంబంధమైన అనుభవాలను కొనసాగుతూ ఉన్నాం. అందరూ ఆరాధన చేస్తూ వెళ్తూ ఉన్నారు, పూజలు పురస్కారాలు చేస్తూ ఉన్నారు. మనము అలాగే అని కాలేక వీఆర్ సపరేటెడ్ పీపుల్స్ ఫ్రమ్ అదర్ పీపుల్. అన్ని జనుల నుండి దేవుడు మనల్ని ఏర్పాటు చేసి జీవము కలిగిన దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన, ఈ యొక్క ఆత్మ సంబంధమైన అనుభవాల ద్వారా దేవుడు మనకు నిత్య రాజ్యాన్ని అనుగ్రహించుదురుగాక. మన యొక్క గోల్, మన యొక్క టార్గెట్ ఏంటంటే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడమే మన యొక్క గురి. అదే దేవుడు కూడా కోరుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుడు మిమ్మల్ని ప్రతిసారి దేవుని యొక్క సన్నిధిని తీసుకొచ్చి దేవుని వాక్యం చేత మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క స్థిరమైన పునాది అది నిలుకడగా ఉన్నది, అన్షేకబుల్. ప్రేమ వాళ్ళరా, 11వ కీర్తన 3వ చరణంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క స్థిరమైన పునాది అది నిలకడగా ఉన్నది. అయితే నీతిమంతులు కూడా 11వ వాక్యం 11వ వాక్యం, పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏమి చేయును? ప్రేమ వాళ్ళరా, యేసుక్రీస్తు పరలోకంలో తండ్రి కుడిపక్షమున ఆసీనుడై ఉన్నాడు. ఆ యొక్క నివాసాన్ని ఎవరు కదిలించలేరు, అన్షేకబుల్. ఆయన పునాది స్థిరమైనది, అది నిలకడగా ఉన్నటువంటి అనుభవం. ఈ భూమి ఇది ఎప్పటికైనా ఒక రోజున శిథిలమైపోయేది. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే యేసుక్రీస్తు వారు ఆయన తండ్రి కుడిపార్శ్వన నివాసం చేస్తూ ఉన్నాడు, అత్యున్నత సింహాసనం మీద. ఆయన నివాసం చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణము, దానికి వేయబడిన పునాదులు అవి స్థిరమైనవి, నిలుకడగా ఉన్నవి. హల్లెలూయా. ఆ పట్టణంలో ఇదిగో మనల్ని కూడా దేవుడు చేర్చడానికి ఈ ఆత్మ సంబంధమైన అనుభవాలు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మరి ఆ సీయోను యెరూషలేము అనే ఆ ఉన్నతమైన పట్టణానికి మనం వారసులు అవ్వాలి అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుని ప్రజలైన మీరు మీ పునాదులను స్థిరపరచుకోవాలి, కదిలించబడని స్థితిలో ఉండాలి. అందుకే కీర్తనాకారుడు అంటాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయను? ప్రేమ వల్లరా, దేవుని ప్రజలైన మీరు పునాది, ఫౌండేషన్ దేని మీద, వేటి మీద వేశారు? ఆలోచించారు.
అక్షరికంగా ఇల్లు కట్టుకోవడానికి మంచి పునాది వేయడం చాలా ముఖ్యం. కొన్ని పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మించి ఉంటారు, దానికి పునాది సరిగ్గా లేనందువలన కొన్నిసార్లు 5-6 నెలలకే సంవత్సరానికి కూలబడిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు 10-20 సంవత్సరాల తర్వాత ఆ బిల్డింగ్ కూలబడిపోతూ ఉంటుంది. కారణం ఏంటి అంటే దాని యొక్క పునాది సరిగ్గా లేదు. అందుకే ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవడానికి ముందుగా పునాదులు సరిగ్గా వేసుకుంటూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో కూడా దేవుని ప్రజలైన మనము మన యొక్క పునాదులు కూడా అవి స్థిరమైనవిగా ఉండాలి. హల్లెలూయా. ప్రేమ కదా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు అనే పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అనే సంగతి అక్కడ పౌలు గారు సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏం చేయను? ఇక్కడికి వచ్చిన మీరు 10-20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ యొక్క పునాది ఇక్కడ అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు కనుక మీరు చాలా ధన్యులై ఉన్నారు. హల్లెలూయా. ఈ యొక్క సంఘానికి ముఖ్యమైన కార్నర్ స్టోన్ ఎవరు? యేసుక్రీస్తే. రెండవది, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. ఒక ఫౌండేషన్ వేయడానికి ముందుగా ఒక మూల రాతిని స్థాపిస్తారు. ఆ మూల రాయి ఆత్మీయంగా ఎవరు? యేసుక్రీస్తే. ఈ సంఘం నేను నాదని చెప్పలేను, మీరు మీదని చెప్పలేరు, అలా చెప్పకూడదు. ఈ సంఘానికి ఎవరు కార్నర్స్ లో అంటే యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి. హల్లెలూయా. కొన్ని చోట్ల మీరు గమనిస్తూ ఉంటారు, కొన్ని చోట్ల వాళ్ళ సంఘాలు నిర్మించుకుంటారు. వాళ్ళు అంటారు మేము కట్టిన సంఘం నేను కట్టింది అని అంటారు. అలా అన్నప్పుడే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పరిచర్య పతనం అవుతూ ఉండడం మీరు గమనిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ హోసన్న మందిరము అనే ఆ పేరు మాత్రమే పెట్టబడింది. క్రీస్తు యొక్క నామం అక్కడ ఉంచబడి ఉన్నది. ఈ సంఘానికి ముఖ్యమైన మూలరాయి ఎవరు? యేసుక్రీస్తే. యేసు గారికి చెప్పేవారు, ఇది నేను కట్టేది కాదు, నా ద్వారా దేవుడు స్థాపించింది అని. హల్లెలూయా. కనుక ఇది కడవరకు రాబడి వరకు పరిచర్య ఇలాగే కొనసాగుతుందని ఎన్నో మాటలు వారు మాతో చెప్తూ వచ్చారు. ఆ మాటలు మీతో కూడా తెలియజేస్తూ ఉన్న ప్రేమ వాళ్ళరా, ఈ సంఘానికి మీరు ఎంతో సహకరించి ఉండవచ్చు, పరిచర్యలో పాల్గొని ఉండవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ బెనిఫిట్స్ మీరు అనుభవిస్తున్నారు కాబట్టి ఇది నాది లేకపోతే నాది నేను చెప్పడానికి అవకాశం ఏమాత్రం లేదు. ఈ సంఘానికి ముఖ్యమైన మూలరాయి ఎవరు? యేసుక్రీస్తే. హల్లెలూయా. అందుకే ప్రతిసారి పాటలు పాడేటప్పుడు క్రీస్తు యొక్క నామాన్ని కనపరుస్తాం, సాక్ష్యాలు చెప్పేటప్పుడు క్రీస్తు యొక్క నామాన్ని కనపరుస్తూ ఉంటాం, ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు యొక్క నామాన్ని కనపరుస్తూ ఉంటాం. ప్రసంగం చెప్పినా దేవుని యొక్క నామమే గణపరచబడును గాక. ప్రతి అనుభవంలో క్రీస్తునే మనం గణపరుస్తూ ఉంటాం. క్రీస్తుని గణపరచకపోతే పురుగులు బట్టి చచ్చిపోయే పరిస్థితులు ఎదురవుతాయి అని బైబిల్ చెబుతుంది. ఏ రోజు సభామందిరము ఎదుట సమాజం ఎదుట నిలవబడి ఉపన్యాసం చేస్తూ ఉంటే కొందరు ఇది దేవుని స్వరమే కాదు మానవుని స్వరం అని చెప్పి దేవుని స్వరము అని చెప్పి గణపరిచినప్పుడు ఆ రాజు ఆ ఘనతని తాను తీసుకోవడం చేత వెంటనే పురుగులు పడి చచ్చిపోయినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. కనుక అలాంటి పరిస్థితి మన జీవితంలో రాకుండా ఉండనిమిత్తమే ప్రతిసారి యేసయ్య నామాన్ని మనం గణపరుస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులని గణపరిచే అనుభవాలు ఇక్కడ ఉండవండి. ఎందుకంటే ఈ స్థిరమైన పునాది ఇది నిలుకడగా ఉన్నది. క్రీస్తు యొక్క దేవుని యొక్క పునాది అది నిలుకడగా ఉన్నది. దేవుని ప్రజలైన వాళ్ళు కూడా మీ యొక్క పునాది క్రీస్తు మీద కట్టుకోవాలి, వాళ్ళ వీళ్ళ మీద కట్టుకోకూడదు. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజుల్లో ఒక కదలించబడని జీవితాన్ని దేవుని ప్రజలు చేయగలగాలి. అన్షేకబుల్ కదిలించబడే ఒక జీవితం కాదు, కానీ కదిలించబడని జీవితాన్ని దేవుని ప్రజలు చేయాలి.
అందుకే దేవుని ప్రజలైన మిమ్మల్ని ప్రతిసారి దేవునికి సన్నిధి తీసుకొస్తూ ఉంటారు. మీరు ఏ పునాది మీద కట్టబడి ఉన్నారు అంటే మీరు గుర్తిరగాలి, క్రీస్తు మీదే. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతూ ఉన్నారు. చాలా సంవత్సరాల క్రితం దైవ సేవకులు వచ్చి ఇక్కడ ఈ స్థలాన్ని చూసి వాళ్ళు చెప్పినప్పుడు ఈ స్థలంలో మందిరం కట్టబడింది. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కూడా కట్టబడుతూ ఉన్నారు అని ఆ సత్యాన్ని మీరు ఎరిగి ఈ సంఘ సహవాసంలో మీరందరూ స్థిరపరచబడుదురు కాక, నిలకడగా మీరు ఉందురు కాక. ఎన్ని సంవత్సరాలు గడిచినా మీరు సంఘ సహవాసంలో స్థిరపరచబడి ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉండాలి. అప్పుడే ఒక రోజున కదిలించబడి రాజ్యంలో మనం అందరూ ఉండటానికి దేవుడు సహాయం చేయను కాక. ప్రేమ వల్ల దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది కనుక నీతిమంతులైన మీరు దేవుని సన్నిధిలో మన యొక్క పునాదులను కూడా ఈ రోజున స్థిరపరచుకోవాలి. పునాదులు గట్టిగా ఉంటే అవి పాడైపోవడానికి అవకాశం లేదు. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే చాలా సంవత్సరాల నుంచి దేవుని యొక్క మందిరానికి వచ్చేవాళ్ళు మళ్ళా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ఇప్పుడు కూడా ఇష్టపడారండి. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన ఓ చిన్న కారణాన దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పునాది దెబ్బతిన్నాడు. నేను ఆ ప్రాంతానికి వెళ్ళి పలకరిస్తే మరలా మందిరానికి వచ్చి కుటుంబ సమేతంగా వాళ్ళు ప్రభుని ఆరాధిస్తూ వచ్చాను. ఆయన అంటాడు, అన్న మన మందిరంలో ఉన్నంత ఆత్మ సంబంధమైన సంతోషం వేరే ఎక్కడ దొరకదన్నా అని అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఓ 10-15 సంవత్సరాలు సంఘ సహవాసంలో ఉండి పునాది ఇక్కడ వేయబడి ఆత్మీయ అభివృద్ధి చెందుతున్న వాళ్ళు మరలా వేరే చోట ఉండాలన్నా ఉండలేని పరిస్థితి రోజులు కలుగుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతూ ఉన్నారు. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో కూడా అన్షేకబుల్ కదలించబడని జీవితాన్ని దేవుని ప్రజలైన మీరు చేయగలరు కాక. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒక విశ్వాసంగా ఉండి కదిలించబడే అనుభవాలు కాకుండా అన్షేకబుల్ కదిలించబడిన ఒక జీవితాన్ని దేవుని ప్రజలు చేయాలి. మరి అలాంటి ఒక జీవితాన్ని దేవుని ప్రజలు చేయాలంటే మనం ఎలా బ్రతకాలి? ఒక 4 విషయాలు క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్టు మీకు తెలియజేస్తారు. ప్రేమ వల్ల కదిలించబడిన జీవితం చేయటకై దేవుడు మనలో ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి కావాల్సిన నిబంధనలు కొన్ని గైకొనాలి. కొందరు ఊరికే దేవుని మీద ఉంచిన విశ్వాసంలో నుండి తొలగిపోతూ ఉన్నారా అని అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. కానీ దేవునితో కొన్ని నిబంధనలు చేసుకున్నప్పుడు వాళ్ళు ఎన్నడూ కదిలించబడరు. తుఫాను లాంటి కొన్ని శ్రమలు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఆత్మీయ జీవితంలో వీళ్ళు సంఘంలో నిలబడతారా లేదా అనే కొన్ని పరీక్షలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు ఏ మాత్రం కదిలించబడకుండా స్థిరులై మీరు ఉందరు కాక. ఓ కదిలించబడిన జీవితాన్ని దేవుని ప్రజలు ఎప్పుడు చేయగలుగుతారు అంటే ప్రేమ వల్ల సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వాక్యాన్ని మీరు గమనించండి. నీతిని మొట్టమొదట ధరించాలి, అప్పుడు కదిలించబడిన జీవితాన్ని దేవుని ప్రజలు చేయగలరు. సుడిగాలి వీచుగా భక్తిహీనులు లేకపోదురు, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడవలే ఉన్నాడు. గమనించండి, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. ఒక కదలించబడిన జీవితం దేవుని ప్రజలు చేయగలగాలి. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు భక్తి గల జీవితాన్ని చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒకసారి తిరుపతికి గుడి ఎంచుకొని వచ్చాడు. ఏంటంటే కదా, మీరు మంచి విశ్వాసి కదా, ఇలా ఎందుకు మారిపోయారంటే నాకే అర్థం కావట్లేదు, శోధనలు వచ్చాయి అని అంటాడు. ప్రేమ వల్ల ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడుతూ ఉన్న వ్యక్తులు కూడా సడన్ గా వాళ్ళ యొక్క పునాదులు కదిలించబడి వెనకపోవడానికి గల కారణాలు ఏంటంటే వాళ్ళ జీవితంలో నీతి లేనందు చేత భక్తులు కొనసాగుతూ ఉంటారు. కానీ భక్తిహీనత ప్రవేశించినప్పుడు వాళ్ళ జీవితంలో ఆ నిత్యము నిలిచి అనుభవంలో ఉండలేని పరిస్థితుల్లో ఉంటారు. బైబిల్ చెప్తూ ఉంది, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. మనం గతంలో భక్తి లేని అనుభవంలో ఉన్నాం.
చీకటిలో ఉన్నవాళ్ళు, పాపంలో ఉన్నవాళ్ళు బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇదిగో ఈ సత్తువు కలిగిన సంఘానికి ప్రభు తీసుకొని వచ్చారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. గతంలో ఏ ఆత్మీయ అనుభవాలు లేని మనల్ని దేవుడు తీసుకొచ్చి ఈ సంఘానికి, ఈ సంఘంలో ప్రభు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, రోజులు గడిచిపోతూ ఉన్నాయి. దేవుని ప్రజలైన వాళ్ళు భక్తి గల మార్గంలో కొనసాగుతూ ఉన్న వాళ్ళు భక్తి అభివృద్ధిలోకి రావాలి, కానీ భక్తిలో నుండి దిగజారిపోకూడదు అని బైబిల్ చెప్తుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ మీ యొక్క విశ్వాసం పెరుగుతూ రావాలి కానీ తగ్గకూడదు. సంవత్సరాలు గడిచే కొద్దీ మీ ప్రార్థన జీవితం, దేవుని వాక్యాన్ని చదివే అనుభవం పెరుగుతూ రావాలి కానీ తగ్గకూడదు. మీరు భక్తిలో మా ప్రారంభ దశలో కొనసాగుతూ వచ్చారు, ఆ భక్తి కడ వరకు మీరు నిలిచి ఉండదు కాక. అయితే భక్తి హీనత ప్రవేశించినప్పుడు సుడిగాలి మించిన భక్తి హీనుడు లేకపోవను. భక్తిలో మీరు కొనసాగుతూ ఉండగా సుడిగాలి వీస్తూ ఉంటుంది, అప్పుడు కొందరు లేకుండా పోతూ ఉంటారు. ప్రారంభ దశలో ఇక్కడ చాలా మంది వచ్చి ఉండవచ్చు, పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొందరే. ఇదిగో ఆ కొందరైన మిమ్మల్ని దేవుడు సంఘంలో స్థిరపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు మామూలు వాళ్ళు కాదు. ఎవరు మీరు? గట్టి విత్తనాలండి. గట్టి విత్తనాలు, ఒట్టెట్టు విత్తనాలు అయితే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు, కానీ మీరు గట్టి విత్తనాలు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఇంకా సంఘంలో స్థిరపరిచి బలపరచుదురు గాక. ఎన్ని సుడిగా లాంటి శ్రమలు వచ్చినా కూడా మీ మందిరాన్ని మానవు అని చెప్పి మీరు కొంతమంది విశ్వాసులలో ఉన్నారు. అందును బట్టి మేము కూడా దేవుని యొక్క నామాన్ని కనపరుస్తూ ఉన్నాం. సంవత్సరాలు గడిచే కొద్ది దేవుని ప్రజలైన వాడు భక్తులు అభివృద్ధి చెందుతూ రావాలి. అందుకే నీతిమంతుడు నిత్యం నిలుచు కట్టడము వలె ఉండును. ప్రేమ వల్ల ఎందుకు సుడిగాలి పెంచినప్పుడు కొట్టుకొనిపోయే పరిస్థితులు లేకుండా దేవుని ప్రజలు ఉండగలుగుతున్నారంటే నీతిని ధరించారు కాబట్టి. కదలించబడిన జీవితాన్ని దేవుని ప్రజలు ఎప్పుడు చేయగలరు అంటే నీతిని ధరించుకున్నప్పుడు. నీతి లేని వాడు కోతి కంటే పాడు అని అంటారు. నీతి కొద్ది రోజులు బ్రతికరా, నీతిగా బ్రతకాలరా, అనీతిగా బ్రతకూడదు అని అంటూ ఉంటారు. దేవుని ప్రజల జీవితంలో కూడా ఈ నీతి ఏ విధంగా ప్రవేశించింది అంటే క్రీస్తు యొక్క విలువైన రక్తము ద్వారా. యేసుక్రీస్తు మన యొక్క ప్రతి పాపాలను కడిగి వేసి ఆయన మన అనీతిని తొలగించి వేశాడు. మన నీతి మురికి గుడ్డ లాంటిది. అనీతిని దేవుడు తొలగించి దేవుడు మనల్ని తన రక్తము చేత నీతిమంతులుగా తీర్చాడు. అందుకు మనం ప్రతిరోజు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వాక్యంలో మీరు గమనించండి. అనీతిమంతులుగా ఉన్న మనల్ని యేసుక్రీస్తు తన రక్తము చేత మన ప్రతి పాపాలని కడిగి వేసి నీతిమంతులుగా చేసిన తర్వాత ఏ వస్త్రాలను మనకి ఇచ్చాడో చూడండి. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింప చేసి ఉన్నాడు. నీతి అనే పైబట్టని నాకు ధరింప చేసి ఉన్నాడు. గమనించండి ప్రేమ వల్ల, నీతి అనే పైబట్ట, రక్షణ అనే వస్త్రాన్ని ధరింప చేసి ఉన్నాడు. మన నీతి మురికి గుడ్డ లాంటిది, కానీ ఈ రోజున రైచియస్నెస్ పీపుల్ నీతిమంతులుగా నీతిమంతురాలుగా దేవుడి సన్నిధిలో నీవు కదిలించబడిన జీవితాన్ని చేయగలుగుతున్నావంటే దేవుడు నీకు రక్షణ అనే వస్త్రాన్ని ధరింప చేశాడు కాబట్టి. హల్లెలూయా. నీతి అనే పైబట్ట నీవు ధరింప చేశాడు కాబట్టి నీవు కదిలించబడిన జీవితాన్ని చేయగలుగుతూ ఉన్నావు. ప్రేమ వల్ల ఒక్కసారి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తును అంగీకరించిన ప్రారంభ దశలోనే ఆ రక్షణ అనే వస్త్రాన్ని దేవుడు మీకు ధరింప చేశాడు. సంవత్సరం రాగానే, క్రిస్మస్ రాగానే ఒక డ్రెస్సు, ఈస్టర్ పండుగ రాగానే ఇంకో డ్రెస్సు, మార్చి కొత్త కొంటూ ఉంటాం. పండగకి కూడా ఏదైనా కొత్త డ్రెస్సులు, పాత డ్రెస్సులు వేస్తారా? లేదు. దాని ఏదైనా సెకండ్ హ్యాండ్లకి సేల్ చేసో లేకపోతే ఎవరికైనా ఇచ్చో ఇంకో డ్రెస్ కొంటారు. ప్రతి పండగకి కొత్త వస్త్రాలు ధరించుకుంటూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో కూడా యేసుక్రీస్తు మీకు మీరు మీ యొక్క స్పిరిచువల్ గ్రోత్ ని బట్టి, ఆత్మీయ ఎదుగుదలను బట్టి ఆయా సందర్భాల్లో దేవుడు మీకు కొత్త వస్త్రములను ఇచ్చుదురు గాక. మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కే కొలది
దేవుడు క్రొత్త క్రొత్త వస్త్రాలను మీకు అనుగ్రహిస్తాడు. ఇది ఆత్మీయంగా చెప్తున్నాను ప్రేమ వల్ల. భౌతికంగా అయితే వస్త్రాలు ఏ ఒక్కరికి కొరత లేదు, సమృద్ధిగా వస్త్రాలు ఉంటాయి. ఒక సహోదరుడు అంటాడన్నా, M&M షాప్ లో ఏ కొత్త బ్రాండెడ్ వస్త్రం వచ్చినా కూడా ఆ ఓనర్ ఫోన్ చేస్తాడు, సార్ కొత్త వస్త్రాలు వచ్చే కొంటారా? ఎంత? 10,000 వచ్చేదా? కొంటాను అని అంటాడు. ఆ వస్త్రాల కొరత లేదు, కానీ ఆత్మీయ జీవితంలో నీతి అనే ఆ పైబట్ట, రక్షణ అనే వస్త్రం పోకుండా మీరు కాపాడుకుందరు కాక. దేవుడు మీకు ఇచ్చిన ఆ రక్షణ వస్త్రం, నీతి అనే పైబట్ట, ఏమాత్రం సాధనను దొంగిలించకుండా నీతిలో నా దేవుడు మిమ్మల్ని స్థిరపరచుదురు కాక. ప్రేమవల్లరా, నీతిని మీరు ధరించుకొని ఉన్నారు కాబట్టి ఓ కదిలించబడిన జీవితాన్ని దేవుని ప్రజలను మీరు చేయగలుగుతున్నారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యాన్ని ఉదాహరణగా మీకు తెలియజేస్తారు. శద్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా వాళ్ళు నీతి అనే పైబట్ట, రక్షణ అనే వస్త్రాన్ని దేవుడు వారు ధరింప చేశాడు కాబట్టి, జీవము కలిగిన దేవుణ్ణి వాళ్ళు పూజిస్తున్నవాడు కాబట్టి అగ్నిగుండములు వేయబడ్డా కూడా ఏం జరిగిందో చూడండి. నిలువటంకీలను, పై వస్త్రములను, వారు వారి అంగీలను, నిలువటంకీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసి అయినా కూడా వారి వస్త్రములు కాలిపోలేదు. హల్లెలూయా. ప్రియమైన శద్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు నీతి అనే వస్త్రాన్ని ధరించుకున్న వాళ్ళు. వాళ్ళంటారు, మా ప్రాణం పోయినా సరే మేము ఆరాధించుతున్న మా దేవుని మేము వదిలిపెట్టము, నీవు ప్రతిష్ఠించిన బంగారు ప్రతిమకి పొరపాటు మేము నమస్కారం చెయ్యము అని చెప్పి వాళ్ళు తెగించి ఆ మాటలు చెప్పగలుగుతున్నారు. కారణం ఏంటో తెలిసిన, నీతి వస్త్రాలు వారికి దేవుడు ధరింప చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వస్త్రాలు ఇదిగో దేవుని ప్రజలైన మీకు కూడా ధరింప చేసి ఉండగా, ఆ రక్షణ అనే వస్త్రాన్ని మీరు జాగ్రత్తగా కాచుకున్నప్పుడు బైబిల్ చెబుతుంది, నీతిమంతుల గుడారంలో రక్షణ గురించిన ఉత్సాహ సంగీత స్వనాదము వినబడును గాక. మీ కుటుంబాల్లో సంతోషము, సమాధానము ఇంకను నిత్యము నిలిచి ఉండను గాక. మీ నీతిని బట్టే నా దేవుడు ఇంకా మీరు కోరుకున్నవన్నీ అనుగ్రహించును గాక. మీ నీతిని బట్టి మీ పనులన్నింటినీ, మీ చేతుల కష్టాన్ని మీరే అనుభవించినట్లు నా దేవుడు చేయును గాక. నీతిమంతులు ఆశించినది వారికి దొరకను అని బైబిల్ చెప్తుంది. యు ఆర్ ద రైచియస్నెస్ పీపుల్. మీరు నీతిమంతురాలు, నీవు నీతిమంతుడు కాబట్టి దేవుడు మీ పనులని, మీ యొక్క ఉద్యోగాలని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇంకా నా దేవుడు ఆశీర్వదించును గాక. అయితే ప్రేమ వల్ల ముందుగా మీతో చెప్పినట్లుగా సంవత్సరాలు గడిచే కొద్ది అనీతికి, భక్తిహీనతకి ఎక్కడ మీరు చోటు ఇవ్వకూడదు. అందుకే దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యంలో సత్యమనే దట్టి నడుమునకు నీతి అనే మహిమను ఆయన తొలగింప చేశాడు బైబిల్లో రాయబడి ఉంది. మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకుని నీతి అనే మహిమను తొలగుకొని. చాలు గమనించండి, ఎఫెసు సంఘానికి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు, మీరు పోరాడున్నది ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో పోరాటం ఉంది. ఒకటి, శద్రక్ మేషక్ అబేద్నెగోలు నీతిని ధరించుకున్నవాడు కాబట్టి వాడు అగ్నిగుండంలో వేయబడ్డా కూడా వాళ్ళకి కీడు కలగలేదు. ప్రకటన ప్రకటన కాలంలో ఎఫెసు సంఘానికి పౌలు గారు తెలియజేస్తారు, మీరు పోరాడున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో మీకు పోరాటం ఉంది. ఉదాహరణకి ఒకసారి నా దగ్గరికి ఒక సహోదరుడు వచ్చాడు. ఆయనకి ఇంకొకళ్ళకి గొడవ వచ్చింది. గొడవ వస్తే ఆ సహోదరుడు అంటాడు, అలా గొడ్డలతో నరికితే దెబ్బకు చేస్తాడు. పెద్ద బాడీ బిల్డర్ లాగా ఉన్నాడు. ఆయన అంటాడు, బాప్తిజం తీసుకున్నాను కాబట్టి, మందిరానికి వస్తున్నాను కాబట్టి నేను ఆ పని చేయలేకపోతున్నాను అంటాడు. ఒకవేళ బాప్తిజం తీసుకోకపోయి ఉంటే మందిరానికి రాబట్టి నరికేసేవాడు అంతే. చూడండి ప్రియుల వల్ల నీతిని ధరించుకున్నవాడు కాబట్టి పాపం చేయకుండా దేవుడు కాపాడచ్చు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీతిని ధరించుకున్నాడు కాబట్టి ఏ చెడు కార్యము ఏ చేయకుండా
ఆ మనస్సాక్షిని గద్దించినప్పుడు ఆ కీడు, ఆ పాపానికి దూరంగా ప్రజలు ఉండగలుగుతూ ఉన్నారు. బాప్తిసం తీసుకున్నాడు కాబట్టి లేకపోతే వారిని చంపేసేవారిని అని అంటాడు. ఏడ్చి మౌనంగానే ఉన్నాడు. సహోదరుడా, నీవు భయపడవద్దు, దేవుడే నీ పక్షమే ఉండి యుద్ధం చేస్తాడు అన్నప్పుడు మౌనంగా ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఎదుటి వ్యక్తిని దేవుడే చూసుకొని ఆ కుటుంబంలో దేవుడి సమాధానాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రేమగా రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి మీరు చాలా సంవత్సరాలు వస్తూ ఉన్నారు. మీరు ఒక కదిలించబడిన జీవితాన్ని చేయగలుగుతున్నారంటే నీతిని ధరించుకున్నారు కాబట్టి ఆ నీతి కడ వరకు దేవుని ప్రజల జీవితాల్లో నిలిచి ఉండును గాక. యెషయా గ్రంథం 54:14 కూడా సంఘాన్ని గురించి దేవుడు చెబుతున్న మాటలు మీరు చూడండి. నీవు నీతి గల దానిపై స్థాపింపబడదువు, నీవు భయపడక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉండును. చూడండి, భీతి నీకు దూరముగా ఉండును. చూడండి, ఇది ఒక ధైర్యం ఇచ్చేటువంటి వాగ్దానంతో కూడినటువంటి మాటలు ఇవి. మీరు నీతిని ధరించుకొని దేవుని యొక్క అడుగుజాడల్లో మీరు నడుస్తూ ఉండగా బైబిల్ చెబుతుంది, నీవు నీతి గల దానిపై స్థాపింపబడదు. స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. సంఘమై ఉన్న మీతో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నీవు నీతి గల దానిపై స్థాపింపబడదు, నీవు భయపడక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉందరు. ఎవరు మిమ్మల్ని బాధ పెడుతున్నారో వాళ్ళకి భయపడక్కర్లేదు అంటారు. ఆ మధ్య ఒక సహోదరి ఒక ఇంట్లో నివాసం చేస్తూ ఉన్నారు. ప్రక్కన వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక చిన్న విషయంలో గొడవ వచ్చిందట. వెంటనే ఆ ప్రక్కింటి వాడు కొట్టడానికి అలా ఎత్తాడు కానీ కొట్టలేకపోయాడు. ఆ వెంటనే వాడు నన్ను కొట్టడానికి వచ్చాడు కానీ నెక్స్ట్ డే అన్నాడట, ఏదో నీకు వెలుగు కనిపించింది అందుకే నేను కొట్టలేకపోయాను, లేకపోతే చెల్లకపోతేవాడిని అన్నాడట. చూడండి, నీతిని ధరించుకున్న వాళ్ళకి విరోధంగా ఏ ఒక్కరు తెలియచేసినా దేవుడు వారిని చూసుకుందరు కాక. నీతిని ధరించుకున్న వాళ్ళకి విరోధంగా ఏ ఆయుధము నిలవదు. కనుక ప్రేమ వలన ఆశీర్వాదకరంగా దీనకరంగా దేవుని ప్రజలైన మీరు కొనసాగుతున్నారంటే రైచియస్నెస్, నీతిని బట్టి ఆ నీతి మీ జీవితాల్లో స్థిరంగా నిలిచి ఉండును కాక. మీ నీతిని బట్టి మీ పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తారు. ఓ సహోదరి వాళ్ళ కుమారుడు భయంకరమైనటువంటి త్రాగుడు పోతాడు, అనీతిగా జీవిస్తూ ఉండేవాడు, దుర్మార్గంగా బ్రతుకుతూ ఉండేవాడు. ఆ తల్లి తన కుమారుని కొరకు చాలా సంవత్సరాలకు ప్రార్థన చేస్తూ వస్తే ఆ తల్లి యొక్క ప్రార్థనను బట్టి తన కుమారుడిని రక్షించుకొని ఈరోజు మందిరానికి వాళ్ళు వస్తూ ఉన్నారు. మీరు నీతిమంతులైతే మీ పిల్లల్ని కూడా నా దేవుడు నీతిమంతులుగా చేయుదురు గాక. బైబిల్ చెప్తుంది, తల్లిదండ్రులు నీతిమంతులుగా జీవిస్తే వాళ్ళ నీతిని బట్టి పిల్లల్ని తరతరాల వరకు ఆశీర్వదిస్తూ ఉంటాడు. అదే అనీతిమంతులుగా ఉంటే అనీతిని బట్టి వాళ్ళ జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు కూడా శిక్ష కలుగుతుంది. ఇలా నీతిని గురించి చెప్పుకొని వెళ్తే ఎన్నో మాటలు ఉన్నాయి. కానీ ప్రియమైన వారలారా, ఈ పునరుత్థానపు దినమున దేవుడు మీతో తెలియజేస్తూ ఉన్నాడు, కదలించబడిన జీవితాన్ని మీరు చేయగలగాలి అంటే నీతిని మీరు ధరించుకొని ఉండరు కాక. రెండవదిగా 87వ కీర్తన 1వ చరణం, కదలించబడిన జీవితాన్ని దేవుని ప్రజలు చేయాలి. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. గమనించండి, దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే దానికి జవాబు ఏంటి అని అంటే, యేసయ్య అత్యున్నత సింహాసనం మీద సియోను అనే ఎత్తైన ఆ పట్టణంలో తండ్రి కుడిపార్శ్వను కూర్చొని మనకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. యేసయ్య దేవుడు ఎక్కడున్నాడు అంటే అత్యున్నత సింహాసనాసీనుడై సియోను పర్వతం మీద ఆయన అక్కడ ఆసీనుడై ఉన్నాడు. బైబిల్ చెబుతుంది, ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది. ఈ లోకంలో వేసే పునాదులు పరలోకంలో ఉంటున్న పునాదులు కంపేర్ చేసి చూడండి. ఇక్కడ ఎంత గట్టిగా పునాదులు వేసినా కూడా
కొన్ని సంవత్సరాల తర్వాత అవన్నీ కూడా శిథిలమైపోతూ ఉంటాయి. అయితే కొన్ని బ్రిటిష్ వాళ్ళు వేసిన పునాదులు చూడండి, ఇప్పుడు కూడా చెక్కు చదని పరిస్థితుల్లో ఉన్నాయి. ఎక్కడ కల్తీ లేకుండా, ఎక్కడ మోసం లేకుండా వాళ్ళు స్టాండర్డ్ గా బ్రిటిష్ వాళ్ళు పునాదులు వేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అవన్నీ కూడా అలాగే స్థిరంగా నిలిచి ఉన్నాయి చూడటానికి. ఈ లోకంలోనే పునాదులు కొన్ని సరిగ్గా సరైనదిగా లేనప్పుడు పరలోకంలో ఉన్నటువంటి పునాది, ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. పరిశుద్ధత అనేటువంటి ఆ అనుభవంలో ఆ పట్టణానికి పునాది వేయబడిందండి. ఈ లోకంలోనైతే రాళ్ళు, ఇంకా కంకర, ఇసుక, సిమెంట్ తీసుకొచ్చి పునాదులు వేస్తారు. కానీ ఈ రిటర్నిటీ నిత్యత్వంలో పరిశుద్ధత అనే అనుభవం మీద ఆ పట్టణానికి పునాది వేయబడి ఉన్నది. ప్రేమ వల్ల ఒక కదిలించబడిన జీవితాన్ని దేవుని ప్రజలు చేయగలగాలి అంటే రెండవది పరిశుద్ధంగా మీరు జీవించుదురుగాక. పరిశుద్ధంగా మీరు జీవించుదురుగాక. సంఘానికి దేవుడిచ్చిన మూల ఉపదేశంలో ఇది ఒక ఉపదేశం ముఖ్యమైనది. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధ దేవుని ప్రకారం మీరును పరిశుద్ధ దేవుడి. మనం ఆరాధించుతున్న దేవునికి 10 కాళ్ళు 10 తలలు ఏమాత్రం లేదు. మన పోలికలో వీరిని సృజించుదామని చెప్పి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పోలికలో మనల్ని ఆయన సృజించెను. ఆయన పరిశుద్ధ దేవుని ప్రకారం మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని బైబిల్ తెలియజేస్తుంది. ప్రియమైన వారలారా, కారణం ఏంటంటే యేసయ్య దేవుడు ఉంటున్నటువంటి ఆ పరిశుద్ధ పట్టణం మీద దేవుని ప్రజల మీద మనము కూడా ఒక రోజు ఉండబోతూ ఉన్నాము. పరిశుద్ధత లేనిదే ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు, దేవుని చూడలేరు. చాలా సంవత్సరాల క్రితం కొంతమంది సైంటిస్టులు వెళ్ళి ఒక అతను ఆకాశ మండలం అంతా చుట్టి తిరిగి వచ్చి ఒక పేపర్లో న్యూస్ పంపించాడట. నేను ఆకాశ మండలానికి వెళ్ళి దేవుడు ఎక్కడ ఉన్నాడు అని వెతికాను, కానీ ఎక్కడా దొరకలేదు, ఎక్కడా ఆయన కనబడలేదు. కాబట్టి దేర్ ఇస్ నో గాడ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ రాసి పంపించాడు. ఆ పత్రికల్లో నా మాటను చదివిన ఒక చిన్న సండే స్కూల్ పాప ఆయన పోస్ట్ కార్డులో ఉత్తరం రాసిందంట. నువ్వు క్రిస్టియన్ అయి ఉండి కూడా నీకు అంత తెలియట్లేదా? క్రైస్తవ దేశంలో ఉన్నా కూడా నీకు అంత అవగాహన లేదా? ఏమని బైబిల్లో ఉన్న మాట, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు అనే ఆ మాట, ఆ రెఫరెన్స్ రాసి ఆ పాప పంపిస్తే అప్పుడు ఆ సైంటిస్ట్ కి జ్ఞానోదయం అయిందట. నిజమే కదా, పరిశుద్ధంగా ఉంటేనే కదా దేవుడు నాకు కనబడేది. అప్పుడప్పుడు కొందరు కొలపించి మతపించగలిగిన వాళ్ళు అనే మాటలు కూడా అలా లేదు. దేవుడైతే చూపించు మేము నమ్ముతాము, దేవుడైతే చూపించు అద్భుతాలు చేయి నమ్ముతాం అని అంటారు. మేము చూడాలి దేవుడిని అని అంటారు. దేవుడు ఎవరికి కనబడతాడో తెలిసిన, ఎవరు పరిశుద్ధంగా జీవిస్తారో వాడికి దేవుడు కనబడుదురుగాక. ఆ పరిశుద్ధమైన అనుభవాన్ని దేవుని ప్రజలను మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. పరిశుద్ధత గురించి చెప్తే చాలా మంది అంత పరిశుద్ధంగా మేము ఎలా బ్రతకగలమండి, సినిమాలు చూడకుండా, బీడి సిగరెట్లు కాకుండా, అబద్ధాలు చెప్పకుండా మేము ఎలా బ్రతకగలము అనేవాళ్ళు ఉన్నారు. కానీ యేసయ్య అంటాడు, నేను జయించిన ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండబెట్టనిచ్చేదను. చిన్న చిన్న విషయాలు జయం లేని వాళ్ళు, పరిశుద్ధంగా బ్రతకలేని వాళ్ళు నిత్యత్వంలో ఉండలేరు. ప్రేమ వల్ల ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం నుండి 11వ వాక్యం వరకు మీరు తర్వాత చదువుకోండి. అక్కడ రాజు అయిన సొలొమోను తన తండ్రి తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడ్డాడు. ఆయన తన జీవితంలో ఉన్న అనుభవాలన్నీ ఒక్కొక్కటిగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం మీరు చూడండి. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని. ప్రేమ వల్ల 4వ వాక్యం నుండి 11వ వాక్యం వరకు తర్వాత మీరు చదువుకోండి, చాలా విషయాలు ఉన్నాయి. సొలొమోను తన రాజుగా అభిషేకించబడ్డ తర్వాత, దైవ జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత
ఆ జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతూ ఆయన ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు పనులు చేయగలుగుతూ ఉన్నాడు. నా కొరకు ఇళ్ళు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించింది అని అలా ప్రారంభించిన సొలొమోను ఆయన జీవితంలో అనుభవించింది అంటూ ఏది లేదు అని తెలియజేస్తూ 11వ వాక్యంలో అంటాడు, నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడిను. సూర్యుని క్రింద లాభకరమైన ఏదీ లేనట్టు నాకు ప్రేమ వల్ల అనుభవపూర్వకముగా సొలొమోను ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. లోకంలో అన్ని అనుభవించిన వాడై అన్ని కూడా వ్యర్థము, వ్యానిటీ 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 వ్యర్థం అని చెప్పిన సొలొమోను చివరిగా 12వ అధ్యాయంలో చివరి మాటలో ఒక మాట అంటాడు. 12వ అధ్యాయము ఇదంతయు వినిన తర్వాత 12వ అధ్యాయం 13వ వాక్యంలో ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితాంతం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదియే విధి అని ఫైనల్ గా తన యొక్క మాటల్ని ముగిస్తాడు. లోకంలో అన్ని కూడా వ్యర్థము అనుభవపూర్వకముగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అంత గొప్ప దైవ జ్ఞానాన్ని పొందుకున్న సొలొమోను అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకొని అపవిత్రమైన జీవితాన్ని చేస్తూ ప్రేమ వల్ల గొప్ప పనులు చేయకుంటున్నాడు. కానీ నిత్యత్వంలో స్థానం లేకుండా పోయింది. ఒక్కసారి ఆలోచించండి, సొలొమోను గొప్ప గొప్ప పనులు చేయకుంటున్నాడు, గొప్ప గొప్ప కట్టడాలు కట్టించుకున్నాడు, ద్రాక్ష తోటలు నాటించుకున్నాడు, దాసదాసి జనులు ఉన్నారు, పద్మలు ఉపపద్మలు ఉన్నారు, ఎన్నో. కానీ ప్రేమ వల్ల అన్ని కూడా వ్యర్థము అని తన జీవితం అలాగే ముగించుకున్నాడు. అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుని వాళ్ళు విగ్రహారాధన చేయమని చెప్తే ఆ విగ్రహారాధన తాను చేసి భ్రష్టత్వానికి గురైపోయాను. అన్ని చేశాడు కానీ పవిత్రమైన జీవితాన్ని చేయలేని పరిస్థితి. గొప్ప గొప్ప పనులు ఈ లోకంలో ఎంతో మంది చేయగలుగుతున్నారు, కానీ పరిశుద్ధంగా జీవించడమే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఆలోచించండి, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుడిని చూడలేరు. యేసయ్యను ఒక రోజున మనం చూడబోతూ ఉన్నాం. ఆయన చూడాలన్నప్పుడు ఎవరి పరిశుద్ధతను వాళ్ళు మీరు కాల్చుకుందరు గాక. ఈ పరిశుద్ధత అన్నప్పుడు వ్యక్తిగతంగా ఎవరికి సంబంధించింది వాళ్ళకే, వాళ్ళ జీవితానికి వాళ్ళే బాధ్యులు. బస్సులో కానీ ట్రైన్లో కానీ మీరు ఎక్కినప్పుడు ఒక మాట కనబడుతుంది, మీ వస్తువులకు మీరే బాధ్యులు. సెల్ ఫోన్ పోయింది అని అడిగితే మీ వస్తువులు జాగ్రత్తగా దాచుకోండి. లైఫ్ కూడా అలాంటిది. మీ జీవితాన్ని మీరు పరిశుద్ధంగా కాల్చుకోదురుగాక. మీ పరిశుద్ధ ప్రవర్తనను బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. మీ పరిశుద్ధ ప్రవర్తనను బట్టి మీ సంతతిని దేవుడు తరతరాల వరకు ఆశీర్వదించుదురుగాక. మీరు పరిశుద్ధులై ఉంటే మీ పిల్లలు కూడా పరిశుద్ధులుగానే ఉంటారు. మీరు బూతులాడితే పిల్లలు కూడా ఇంకా ఎక్కువ బూతులాడతారు. ఇప్పుడున్న పిల్లలు చాలా అప్డేట్ అయ్యారు. ఒక చిన్న మాట మాట్లాడితే దాన్ని అలాగే జ్ఞాపకం ఫిట్ చేసుకొని ఇంకా 10 మాటలు చెప్పేవాడు ఉన్నారు పిల్లలు. ఒక్కసారి ఆలోచించండి. అందుకే పిల్లల ఎదుట పెద్దల ప్రవర్తన చాలా పవిత్రంగా ఉండాలి. అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మీకు ఆశీర్వాదకరంగా ఉందరు కాక. గొప్ప గొప్ప పనులు చేస్తూ వచ్చిన సొలొమోను లోకంలో గొప్ప గొప్ప పనులు చేసే వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళ జీవితాల్లో హత్యలు, నరహత్యలు, దోపిడీలు, అపవిత్రమైన కార్యాలు ఉంటాయి. కానీ నిత్యత్వాన్ని స్వాధీనపరచుకోకపోతే ఏం ప్రయోజనం? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనము? ఇంకొక ఉదాహరణ, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 12వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 12వ వాక్యం. 1 Samuel chapter 15 12th verse. సౌలు ఎదుర్కొన్నట్టుకు పోగా సౌలు కర్మెలుకు వచ్చి తిరిగి గిల్గాలుకు పోయిన సమాచారం ఉదయం గమనించండి. ఉదయం సమూయేలు లేచి సౌలును ఎదుర్కొన్నట్టుకు పోగా సౌలు కర్మెలుకు వచ్చి అక్కడ
జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలుకు పోయిన సమాచారము సమూయేలు విన్నాడు. అమాలేకీయులని సమూల నాశనం చేయమని చెబితే సౌలు ఏం చేశాడు తెలిసిన, పేరు ప్రఖ్యాతలకు పోయి గొప్పతనానికి పోయి తిప్పలు తెచ్చిపెట్టుకుంటూ ఉన్నాడు. దేవుడు చెప్పింది ఒకటి, కానీ సౌలు చేసింది ఒకటి. సమూయేలు ప్రవక్త అంటాడు, నీవు యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసేటప్పుడు వాళ్ళని సమూల నాశనం చేయాలి, వేటిని కూడా మిగల్చకూడదు అని. కానీ సౌలు ఏం చేశాడంటే యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ జరిగింది ఏంటో చూడండి, 14వ వాక్యంలో 13వ వాక్యంలో, తరువాత సౌలునొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుతుంది కదా అని సౌలు అనుకుంటూ ఉన్నాడు. కానీ ఏం జరిగిందో చూడండి, సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అమాలేకీయులని సమూల నాశనం చేయమని చెబితే నువ్వు మంచి పని చేసావు, ఓకే, కానీ ఈ ఎడ్లను ఈ యొక్క గొర్రెలను నీవు నాశనం చేయకుండా ఎందుకు ఉంచావు అని అడిగితే, అయ్యా వాటిని దేవునికి బలర్పించి మెప్పును పొందాలి అని అనుకున్నాడు. గొర్రెలని ఎడ్లను కూడా నువ్వు ఎందుకు ఉంచావు అంటే వాటి ద్వారా దేవునికి బలర్పించి దేవుని ద్వారా మెప్పును పొందాలి. ఒక్కసారి ఆలోచించండి, దేవుని యొక్క ఆజ్ఞల్ని నెరవేర్చి ఉన్నాను అని చెప్పిన సౌలు ఈ ఎడ్లని ఆ తర్వాత ఈ యొక్క పశువులని దేవునికి అర్పించి దేవుని ద్వారా పేరు ప్రఖ్యాతులు గొప్పతనాన్ని పొందుకోవాలనుకున్నాడు. కానీ సమూయేలు అంటాడు, ఇదిగో బలులు అర్పించడం కంటే మాట వెనుక శ్రేష్టము. హల్లెలూయా. సౌలు, ఈ విషయంలో నీవు మధ్య తప్పి ప్రవర్తించావు కాబట్టి నీవు దేవుని ఆజ్ఞను కైగొనలేదు. 22వ వాక్యంలో కలిగిన ఒక శాపకరమైన మాటలు ఏంటో చూడండి. అందుకు సమూయేలు తాను సెలవించిన ఆజ్ఞను ఒకడు కైగొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను కైగొనటయు పొట్టెడు అర్పించడం కంటే మాట వినట శ్రేష్టము. ఒక్కసారి ఆలోచించండి ప్రేమిల వాళ్ళరా, పరిశుద్ధంగా దేవుని ప్రజలు జీవించగలగాలి అంటే లోకంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప పనులు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పరిశుద్ధత లేకపోతే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేదు. సౌలు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ ప్రేమిల వాళ్ళరా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం జీవించడం అది అపవిత్రంగా ఆయన జీవితంలో మార్చబడిపోయింది. ఆ అపవిత్రత వలన దేవుని యొక్క మాట వినకపోవడం వలన తన యొక్క రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. తద్వారా సౌలుకు బదులు చూడండి దావీదు రాజు అయిపోయాడు. ఆయన స్థానాన్ని ఇంకొకరికి ఇవ్వబడింది. కనుక ఈ మాటను బట్టి దేవుని యొక్క మాట వినటంలో పరిశుద్ధత ఉన్నది. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన మీరు నేను చెప్పే సొంత మాటలు వినడానికి రాలేదు. దేవుని యొక్క మాటలు మీరు వింటూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆజ్ఞల్ని, విధులని, ఉపదేశాన్ని వింటూ ఉన్నారు. ఈ మాట ప్రకారం మీరందరూ జీవించదురు కాక. అప్పుడే మీరు పరిశుద్ధంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మాట వినటం ద్వారానే పరిశుద్ధత పెరుగుతుంది. ప్రియుల వల్ల నాకు అన్ని తెలుసులే, నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను అన్నప్పుడు వాళ్ళు పరిశుద్ధంగా ఎదగలేరు. సౌలు పేరు ప్రఖ్యాతుల కొరకు దేవుని యొక్క మాటను ప్రక్కన పెట్టి తన రాజరికాన్ని పోగొట్టుకునే ప్రస్తుతానికి గురయ్యాడు. యుద్ధరంగంలో ఒక భయంకరమైన మరణాన్ని అనుభవించాడు. ప్రకృతి నిబంధన కాలంలో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యంలో యోహాను తన పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమ 15వ వాక్యం నుండి మీరు చూడండి. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశులు, నేత్రాశులు, జీవపు డబ్బులను తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఒక్కసారి మీరు ఆలోచించండి. లోకంలో ఉన్నదంతయు
శరీరాశ, నేత్రాశ, జీవపుటకము తండ్రి వలన పుట్టిన విద్యాము అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించుకోవచ్చున్నవి గాని దేవుని చిత్తము జరిగించుకోవడం నిరంతరము నిలుచును గాక. ప్రేమగా యోహాను తన పత్రికల్లో కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నవాని వాటిని ఎన్నో ప్రేమింపకుడి. యేసయ్యని ఒక ఎత్తైన శిఖరాన్ని తీసుకొని వెళ్ళి సాతాను అంటాడుకో, ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తారు, నాకు సాగిలపడు అని అంటాడు. కానీ ప్రేమ లోకాన్ని యేసయ్య ప్రేమించలేదు. సాతాన్ని ఆయన తరిమి వేశాడు. శరీరాశ, నేత్రాశ, జీవపడము అనే ఆ పాపాలు ఒక వ్యక్తి యొక్క ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించకుండా ఆటంకపరుస్తూ ఉంటాయి. కోరినవన్నీ కావాలి అని కోరుకోవడం, ఆశించడం తప్పు కాదు, కానీ అతిగా ఆశించడమే పొరపాటు, అపవిత్రత. యోహాను తన పత్రికలో అంటాడు, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వీటి వలన దేవుని ప్రజలు పవిత్రంగా జీవించలేకపోతూ ఉంటారు. కావాల్సినవన్నీ కూడా కావాలని కోరుకోవడం, ఏదైతే ఇష్టపడతారో దాన్ని అనుభవించాలి, అవి కావాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ప్రేమ వలన యేసయ్య జయించాడు కాబట్టి ఆయన వలె మనము కూడా జయించి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుందాముగాక. కొన్నిసార్లు కొన్ని వస్తువులను ప్రేమించే వాళ్ళు, ఆశించే వాళ్ళు ఉంటారు, మనుషులను ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఇవి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. వాటి వలన అపవిత్రత దేవుని ప్రజల జీవితాల్లో ఎంతో ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాయి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యాన్ని మీరు గమనించండి. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. వాట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క చిత్తం ఏంటో తెలిసిన మీరు పరిశుద్ధులగుటయే. ఈ విషయంలో ఎవరు సాహసించి సహోదరుని మోసం చేయవద్దు అని ఆ పత్రికలో ఆ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ సంఘంలో జాగ్రత్తము, అపవిత్రత కనబడుతుంది కాబట్టి అట్టి అనుభవంలో ఉంటే దేవుని యొక్క రాజ్యాన్ని మీరు స్వాతంత్రించుకోలేదు అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. అదే పత్రికలో 5వ అధ్యాయం 23వ వాక్యములు మీరు గమనిస్తే, సమాధానకర్త దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ప్రాణ, ఆత్మ, శరీరం ఈ 3 పరిశుద్ధపరచబడి ఉంటేనే ఒక వ్యక్తి దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరు. హల్లెలూయా. పశువులకు ఆత్మ ఉండదు. మనకు ఆత్మని దేవుడు ప్రత్యేకముగా ఏర్పాటు చేశాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని రాయబడి ఉంది. పశువులకి ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది. కానీ మనకు ప్రాణ, ఆత్మ, శరీరం 3 దేవుడు అనుగ్రహించాడు. ఈ ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళాలంటే ఆ ఆత్మ, ప్రాణ, ఆత్మ, శరీరం ఈ 3 పరిశుద్ధంగా ఉండాలి. ఆదాము ఏదైనా తోటలో పాపం చేసినప్పుడు ఆయన శరీరానుసారంగా చావలేదు, కానీ ఆత్మ చనిపోయేను. అందుకే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి సమాధి కార్యక్రమానికి వచ్చినప్పుడు, ఆ బాడీ తీసుకొచ్చినప్పుడు అతడు పాపం చేసిన వ్యక్తి అయితే, నేను కృష్ణా జిల్లాలో సేవ చేస్తున్నప్పుడు ఒక హెచ్ఐవితో ఒక ఆయన చచ్చిపోయాడు. పాస్టర్ గారు మీరు వచ్చి సమాధి చేయింది. లారీ డ్రైవర్ అయితే అపవిత్రంగా జీవించి చచ్చిపోయాడు. మరి ఆయనకి ఏం సమాధి చేయలేదు. మాకు మేరకు నేర్పించారు సమాధి కార్యక్రమం ఎట్లా చేయాలి. ఆ మాటను బట్టి మట్టికి దుమ్ముకు తోడి అని మట్టి కొట్టి వచ్చేసాం. మరి అదే పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి ఏం సమాధి చేయాలి? ఒక నిరీక్షణతో కూడిన మాటలు బైబిల్లో ఉన్నాయి. ఆ మాటలు చదివి సమాధి చేశారు. ఎందుకంటే పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు, వాళ్ళ ఆత్మ దేవుని దగ్గర ఉంటుంది. శరీరం మట్టికి మట్టి అయిపోయినా ఒక రోజున ఆ శరీరం అక్షయమైన శరీరంగా లేపబడును గాక. ఈ మృతమైన శరీరం అక్షయతను ధరించుకుంటుంది. శరీరంలో పాపం లేని వాళ్ళు, ఆత్మలో పాపం లేని వాళ్ళు, జీవంలో పాపం లేని వాళ్ళు ఒక రోజున సమాధిలో పెట్టబడ్డ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ శరీరం అక్షయ శరీరాన్ని ధరించుకొని లేపబడును గాక. కానీ అపవిత్రంగా జీవించిన వాళ్ళు మట్టికి మట్టి అయిపోతారు. వాళ్ళ ఆత్మ దేవుని సన్నిధికి చేరదు, నరకంలోనే
వాటర్లెస్ పిట్లో ఉంటుంది. అలాంటి పరిస్థితి దేవుని ప్రజల వాళ్ళ జీవితాల్లో రాకుండా ఉండే నిమిత్తం ఇదిగో ఈ సంఘంలో పరిశుద్ధతల గురించిన బోధ మీకు తెలియచేయబడుతూ ఉంది. హల్లెలూయా. సంవత్సరాలు గడిచే కొద్దీ మీరు పరిశుద్ధతలో పెరుగుతూ రావాలి కానీ అపవిత్రతల్లో దిగజారిపోకూడదు. కొంతమంది విశ్వాసులు దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. వాళ్ళ ప్రవర్తన వీళ్ళ ప్రవర్తన. నేను ఇంతకుముందు సేవ చేసుకున్న స్థలంలో ఒక సహోదరుడు అలాగే అనేవాడు. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, నేను కూడా అలాగే ఉంటానని చెప్పి అపవిత్రంగా జీవించాడా, ఒక ఘోరమైన మరణాన్ని అనుభవించాడు. అవి నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు. ప్రేమికుల వల్ల ఎవరి పరిశుద్ధతను వాడు సంపూర్తి చేసుకొని దేవుని యొక్క రాజ్యానికి మీరు సిద్ధపడదురు కాక. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. కొన్నిసార్లు మనుషులు ఇష్టపడేవాళ్ళు ఉంటారు, మనుషులను ప్రేమించేవాళ్ళు ఉంటారు, వస్తువులను ప్రేమించేవాళ్ళు ఉంటారు. కానీ యేసయ్యనే మీరు ప్రేమించదురు కాక. ఒక పెద్ద సిస్టర్ టీవీలో మన రోజులో మెసేజ్ వింటున్నప్పుడు ఒక మాట చెప్పారు. అదేంటంటే ఆమె సేవ చేస్తూ ఉన్నారు. ఒక సహోదరి అనారోగ్యంతో పడి ఉన్నారట. అనారోగ్యంతో ఉన్నారు. ఆమె ఒక మంచి షాల్ కప్పుకొని ఉన్నదట, మంచి షాల్. కానీ ఆ సహోదరి ఆ జబ్బుతో ఉండి చనిపోయింది. ఆ సహోదరి చనిపోయింది కదా అని ఇంకొక ఆమె ఏం చేసిందంటే ఆ షాల్ తీసుకొచ్చి ఈమె పెట్టుకున్నదట. షోట్ తీసుకొని ఈమె అడిగిందట, నాకు అన్నమ్మా அந்த షాల్ ఎందుకు పోయించారు? నా ఎడితే నేను తీసుకున్నాను. ఎందుకు అలా తీసుకున్నావు అని గురించి అదనాలే ఎందుకు అన్నదంట. ఆమె చెప్పింది వస్తువు ప్రేమించకూడదు కదా, దేవుని ప్రేమించాను. నేను ఇస్తే ఓకే, అది కాకుండా నువ్వు అది తీసుకున్నావు అలా చేయకూడదు కదా అని. లేదు నాకు ఇష్టమైంది కాబట్టి నేను ఆ షాలు తీసుకున్నా. సరే అని చెప్పి మౌనంగా ఉండదట. కొద్ది రోజులకి ఆ సహోదరి, చనిపోయిన సహోదరి ఏ జబ్బుతో ఉండి ఆమె చనిపోయిందో అదే జబ్బు ఈమెకు వచ్చి ఈమె కూడా చచ్చిపోయింది కొద్ది రోజులకి. చూడండి, అంటే దేవుని తప్ప వస్తువులను, మనుషులను, కన్న బిడ్డల కంటే యేసునే మనం ప్రేమించడం కాక. హల్లెలూయా. కొన్నిసార్లు వాళ్ళు ఇష్టం, వీళ్ళు ఇష్టం, వాళ్ళే నచ్చిన వాళ్ళు, మెచ్చిన వాళ్ళు, అవంటే ఇష్టం, ఇవంటే ఇష్టం. దేవుని కంటే అధికంగా ఎవరిని మీరు ప్రేమించినా అవి విగ్రహాలుగా మారునుగాక. అవి విగ్రహాలుగానే ఉంటాయి. వాటిని మీరు ప్రేమిస్తే అపవిత్రతలో ఉన్నట్లే. కనుక యేసయ్యనే మనం ప్రేమించి ఆయన వలె మనం మారుదుము గాక. ప్రేమ వల్ల 125వ కీర్తన మొదటి చరణాన్ని మీరు గమనించండి. కదిలించబడిన జీవితాన్ని దేవుని ప్రజలు చేయగలగాలి అంటే ఒకటి నీతిని ధరించుకోవాలి. కదిలించబడిన జీవితాన్ని దేవుని ప్రజలు చేయాలంటే పరిశుద్ధంగా జీవించాలి. మూడవదిగా యెహోవాను నమ్మాలి. యెహోవాను నమ్మాలి. 125వ కీర్తన యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. ప్రియమైన కదిలించబడిన జీవితాన్ని దేవుని ప్రజలు చేయాలి అన్నప్పుడు యెహోవా మీద, యేసయ్య మీద మీరు నమ్మకం ఉంచుదురు కాక. బైబిల్లో రాయబడింది, యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. తోమాతో యేసయ్య అంటాడు, తోమా నీవు చూసి నమ్మావు, చూడక నమ్మిన వాడు ధన్యుడు. ఈ రోజుల్లో మనం యేసయ్యను చూడక విశ్వసిస్తున్నాం కాబట్టి ఆ రోజుల్లో ఉన్న ప్రజల కంటే ఇప్పుడున్న మనమే ధన్యులమై ఉన్నాం. హల్లెలూయా. యేసయ్య ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, ఆయన మాట్లాడేవాడు, పలకరించేవాడు, ఆయన జీవం కలిగిన వాడు, పునరుత్థానుడని బై ఫెయిత్, విశ్వాసం ద్వారా ఆత్మతో సత్యంతో ఆరాధించి వెళ్తూ ఉన్నాం. విశ్వాసం ద్వారానే. కనుక యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. ప్రేమ వల్ల బైబిల్ చెప్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండట అసాధ్యము. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొత్తం మీరు ఇంటికి తర్వాత చదువుకోరండి. అక్కడ విశ్వాసం పేరుల పట్టిక రాయబడి ఉంది. విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారు, విశ్వాసం ద్వారా మేలులు పొందారు, విశ్వాసం ద్వారా ఎన్నో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందిన భక్తుల గురించి ఆ పత్రికలు రాయబడి ఉండగా విశ్వాసాన్ని దేవుని ప్రజలు ప్రతి ఒక్కరు ఇంకా మీరు కలిగి ఉందరు కాక. హల్లెలూయా.
కొన్నిసార్లు మనుషులను విశ్వసిస్తూ ఉంటారు. వాడు మేలు చేస్తారు, వీడు మేలు చేస్తారని. కానీ బైబిల్ చెబుతుంది, మనుషులు నమ్ముట కంటే రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముట మేలు. 56వ కీర్తన 2-3 చరణాలు మీరు చూడండి. 56వ కీర్తన 2-3 చరణాలు. దావీదు తన జీవితంలో అనేకులు గర్వించి నాతో పోరాడుతున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలెనని ఉన్నారు. నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దావీదు జీవితంలో భయము, కలవరము, దిగులు ఆవరిస్తూ ఉంది. అనేకులు గర్వించి నాకు పోరాడుతున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలెనని ఉన్నారు. భయము సంభవించే సమయమున వాళ్ళ వైపు చూసి, వాళ్ళను చూసి భయపడకుండా దేవుణ్ణి ఆశ్రయించి దావీదు ధైర్యాన్ని పొందుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. 11వ వాక్యంలో కూడా, నేను దేవుని నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, నరులు నన్ను ఏమి చేయగలరు. దావీదుకు విరోధంగా మనుషులు ఎంతో మంది విరోధులై భయపెడుతూ ఉన్నారు. కానీ అలాంటి సమయంలో నరులు నన్ను ఏం చేయగలరు, నేను దేవుని నమ్మిక ఉంచి ఉన్నాను కనుక నేను భయపడను అని ఈ మాటల చేత దావీదు ధైర్యపరుచుకుంటూ ఉన్నాడండి. అనేక సందర్భాల్లో భయము, దిగులు, కలవరాలు, మనుషుల యొక్క భయం మీ జీవితాలు కూడా ఎదురవుతున్నప్పుడు మనుషులకు భయపడిన అవసరం లేదు. కొన్నిసార్లు ఉద్యోగం చేస్తున్న సమయంలో పై అధికారులకు భయపడుతూ ఉంటారు. యథార్థంగా న్యాయంగా పనిచేసుకుంటూ ఉన్నప్పుడు ఎవరికి భయపడిన అవసరం లేదు. వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తూ మీరు పనిచేస్తూ యథార్థంగా ఉంటే వారు మిమ్మల్ని ఘనపరచుదురు గాక. వారి ద్వారా మీరు ఆశీర్వాదాలు మిండుగా పొందుదురు గాక. ప్రేమ వల్ల భయం అనేది ఇప్పుడు కలుగుతుందంటే ఏదైనా ఒక ఫాల్ట్, ఏదైనా ఒక దొంగతనం, ఏదైనా తప్పుగా నడుచుకున్నప్పుడే మనుషులకు భయపడే అనుభవాలు ఉంటాయి. దావీదు మాత్రం మనుషులకు భయపడకుండా ధైర్యం ఉండగలుగుతున్నాడంటే కాదు, తాను దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు, ఏ ఒక చెడు అనుభవాలు లేనివాడు కాబట్టి. ప్రేమ వల్ల దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వాక్యంలో ఉదాహరణకి అక్కడ నెబుకద్నెజరు షద్రకు, మేషకు, అబేద్నెగో అనే వీరి దేవుడు పూజారుడు ఆయన తన దూతను పంపి, చూడండి ఈ మాట చాలా ముఖ్యమైనది, తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను. ఆశ్రయించడం అంటే ప్రభుని నమ్ముకోవడము. తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను. ఎవరు దేవుని నమ్మి ఉంటారో వారిని దేవుడు రక్షించుదురు గాక. మనుషులు నమ్ముట కంటే, నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అమదేవ సహోదరుడు ఆయన ఉద్యోగం ఇప్పిస్తాడని నమ్మి నేను 8 లక్షలు ఇచ్చానన్నా, మళ్ళీ ఇచ్చాడన్నా అంటే ఇవ్వలేదన్నా. వాడికే ఉద్యోగం లేక బ్రోకర్ పని చేసుకుంటున్నాడు. మళ్ళీ వాడికి ఎందుకు డబ్బులు ఇచ్చామంటే అన్న మోసపోయాడు. 8 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు పేమెంట్ వల్ల. అందుకే ఏదైనా ఉద్యోగ విషయంలో కానీ ఏ విషయంలోనైనా బైబిల్ చెప్తుంది, ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు, యేసుయే నమ్మదగిన వాడు. హల్లెలూయా. వాడు ఏం చేస్తారు, వీడు ఏం చేస్తారు అని మనుషులు నమ్ముకోకూడదు. ఏదైనా మేలు కావాలన్నప్పుడు ముందుగా ప్రార్థించండి. దేవుడు మీకు మంచి ఆలోచన అనుగ్రహించి తను ఆశ్రయించిన దాసులను రక్షించి కాపాడుదురు గాక. 31వ కీర్తన 19వ చరణంలో కూడా యోసేపు దేవుని ఆశ్రయించి దేవుని నమ్ముకొని జీవిస్తూ వచ్చాడు. యోసేపు జీవితంలో శోధనలు, కష్టాలు, ఒంటరితనం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా సిద్ధపరిచిన మేలు అనుభవించినట్లుగా బైబిల్లో రాయబడింది. నరుల ఎదుట తన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము. చూడండి, ఆశ్రయించడం అంటే ప్రభుని నమ్మడము. దానియేలు గ్రంథంలో చూసాము, తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, తను ఆశ్రయించు వారికి సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. యోసేపు జీవితంలో దాచుంచిన మేలు పొందాడు.
తనకు ఎదురైన ప్రతి కష్టాల్లో ప్రభువుని నమ్ముకుంటూ వచ్చాడు, ప్రభు మీద ఆధారపడుతూ వచ్చాడు. ఒక సమయం వచ్చినప్పుడు మనుషులు అందరూ చేయించిన దేవుడు చేయబడకుండా ఐగుప్తు దేశానికి అధికారిగా మార్చి హెచ్చించి గణపరచెను. హల్లెలూయా. సొంత అన్నలే చంపాలని క్రియ చేసినప్పుడు యోసేపు వాళ్ళు చేయించిన కూడా ప్రభు మీద ఆధారపడుతూ వచ్చాడు. అందుకే బైబిల్ చెబుతుంది, తను ఆశ్రయించిన దాసులకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని ప్రజలైన మీరు కూడా ఆ సిద్ధపరిచిన మేలు మీరు పొందుదురు గాక. అయితే ప్రభువుని మీరు ఆశ్రయించాలి, ప్రభువుని మీరు నమ్మాలి. కొన్నిసార్లు మనుషులను నమ్మి మోసపోయే వాళ్ళు ఉంటారు. అందుకే పాస్టర్ గారు ఆ పాట కూడా రాసి పెట్టాడు, నమ్మి నమ్మి మనుషులను నమ్మవద్దు అని. యేసయ్యనే మనం నమ్ముకుందుము గాక. లోకాసు వార్త 22వ అధ్యాయము 29వ వాక్యములో క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు శిష్యులతో చెబుతూ ఉన్న మాటలు చూడండి. గనుక ఆ 28వ వాక్యంలో చూడండి, నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ప్రేమవర్లరా, ఈ మాటలు మీరు గమనించండి. యేసుక్రీస్తు వారు ఆయన కల్వారి శిలువ శ్రమను అనుభవించబోతూ ఉన్నారు. గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు యూదా ఆయన అప్పగిస్తే ఆయన తీసుకొని వెళ్తూ ఉన్న సమయంలో ఆ సందర్భంలో యేసు చెప్పిన మాటలు ఇవి, నా సోదరులలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే మీరే. ఎందుకంటే యేసయ్యను నమ్ముకొని ఉన్నారు, యేసయ్య అడుగుజాడలు నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈయనని విడిచిపెట్టి వెళ్తే మా పరిస్థితి అదో ఘోరంగా మారిపోతుందని ఎరిగి ఆయనకి దూరంగా వెళ్ళిపోకుండా సమీపంగా ఉన్నప్పుడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు, నా సోదరులు నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. దేవుని ప్రజల జీవితంలో కూడా కొన్నిసార్లు శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఏం భక్తి, ఏం దేవుడు, ఏం ప్రార్థన అనేటట్టు సాధారణ విరక్తిని కలగజేస్తాయి. అయినా కూడా ఎదురయ్యే ప్రతి శోధనలో ప్రతి ఒక్కరూ నిలిచి ఉందము గాక. ఎదురయ్యే ప్రతి పోరాటంలో ధైర్యంగా మనము నిలిచి ఉందము గాక. బైబిల్ చెబుతుంది, శ్రమ నిలవన కృంగిని ఎడల చేతకాని వాడవదువు. ఒక శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, దేవుడు మేలు చేయలేదు అని ఒకవేళ దేవుని మీద వచ్చిన విశ్వాసంలో తప్పిపోయినట్లయితే కదిలించబడిన వాళ్ళు అవుతారు. కానీ శ్రమ వచ్చినా కూడా కృంగిపోకుండా ధైర్యంగా మీరు ప్రభు మీద విశ్వాసం ఉంచగలిగితే కదలించబడిన ఒక జీవితాన్ని, విశ్వాసాన్ని చూసిన దేవుడు మీకు ఎదురయ్యే శోధనలో నుండి నా దేవుడు తప్పించదురు కాక. కొన్నిసార్లు శోధనలు ఎందుకు ఎదురవుతాయి అని అంటారు, కానీ బైబిల్ చెబుతుంది ఒక సాధారణమైన శోధనలు మనుషులకు ఎదురవుతూ ఉంటాయి. శోధనలు మనుషులకు మనకు తప్ప కేరళకు వస్తాయా? వాటికి రావు కదా, వస్తాయి. అయినా కూడా కదలించబడకుండా ప్రభు మీద విశ్వాసములు మీరు స్థిరులైందురు కాక. ఆ నమ్మకత్వాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. కొన్నిసార్లు మనుషులు నమ్మకత్వాన్ని కోల్పోయి విసర్జించే వాళ్ళు ఉంటారు. కొత్తగా భార్య భర్త కొంతకాలం బాగానే ఉంటారు, నమ్మకం లేనందు చేత విడిపోయే కుటుంబాలు ఎన్నో ఉంటాయి. విడిపోయే కుటుంబాలు, భర్త మీద భార్యకి నమ్మకం ఉండదు, భార్య మీద భర్తకి నమ్మకం ఉండదు. అలాంటి నమ్మకం లేని చోట హత్యలు కూడా జరుగుతున్నట్లు లోకంలో మీరు గమనిస్తారు. కానీ యేసయ్య నమ్మదగిన వాడు, ఆయన తను ఆశ్రయించిన దాసులను రక్షించువాడు. హల్లెలూయా. 46వ కీర్తన 5వ చరణాన్ని మీరు చూడండి. 46వ కీర్తన 5వ చరణంలో చివరిగా, దేవుడు ఆ పట్టణమందున్నాడు, దానికి చలనము లేదు. చూడండి, దేవుడు ఆ పట్టణమందున్నాడు, దానికి చలనము లేదు. దేవుడు ఆ పట్టణమందున్నాడు, దానికి చలనము లేదు. అన్షేకబుల్. ప్రియమైన ఈ మాటలన్నీ మీరు ఆత్మీయంగా నేను చెప్తున్నాను, మీరు తర్వాత ధ్యానించండి, మీరు ఇంకా ఆత్మీయంగా బలపరచబడుదురు కాక. మనం ఆరాధన చూస్తున్న దేవుడు ఎక్కడున్నాడు అంటే దానికి ఆన్సర్ ఏంటో తెలిసిన సియోను శిఖరం, అక్కడ తల్లి కొడి భాషను కూర్చొని మనకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మరొకసారి చెప్తాను, ఇప్పుడు మనం కట్టుకున్న ఈ నివాసాలు,
ఈ ఫౌండేషన్ శిథిలమయ్యేవి. ఒక పెద్ద భూకంపం వచ్చినా, సునామీ వచ్చినా, పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలబడిపోతూ ఉన్నాయి. కానీ ఇటర్నిటీ, దేవుడు ఉన్న ఆ నివాసము అది కదలించబడిన స్థిరమైన పునాది. హల్లెలూయా. అది కదలించబడిన అనుభవంలో ఆ పట్టణం కట్టబడి ఉండగా అక్కడ యేసయ్య ఉన్నాడు. ఆ మాట ఇంకోసారి చూడండి, 46వ కీర్తన 5వ చరణంలో, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. ఆ పట్టణంలో ఉన్న యేసయ్యనే కేంద్ర బిందువుగా మనం ఉంచుకొని ప్రయాణం చేయదుగాక. ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, కదలించబడిన జీవితాన్ని దేవుని ప్రజలు చేయాలంటే దేవునినే మీరు కేంద్రముగా ఉంచుకోవాలి. ఆయననే మీరు చూస్తూ ఈ పరుగు పందెములు ఓపికతో పరిగెత్తాలి. ఆయన అక్కడ ఉన్నాడు, ఆయనే చూడాలి తప్ప అటు ఇటు చూడకూడదు. ఒక కదలించబడిన జీవితం దేవుని ప్రజలు చేయాలి అంటే నీతిని ధరించాలి. రెండవది పరిశుద్ధంగా బ్రతకాలి. మూడవది దేవుని మీద ఉంచిన విశ్వాసములు మీరు స్థిరంగా నిలవాలి. నాలుగవదిగా యేసయ్యనే మీరు కేంద్ర బిందువుగా ఆయననే మీరు చూడాలి. ఎక్కడున్నాడా చూడడానికి అంటారు మీరు. కళ్ళు మూసి మీరు ఆత్మీయ నేత్రాలతో చూడండి, దేవుడు మీకు కనబడుగాక. నేను ఆ అనుభవాన్ని పొందుకున్నాను కాబట్టి చెప్తాను. కళ్ళు మూసినప్పుడు నేను నా యేసయ్య అనుభవంలోనే ఉంటాను. ఆ అనుభవం ప్రతి ఒక్కరికి కలగాలి. నేను నా యేసయ్య అనే ఆత్మీయ నేత్రాలతో మీరు చూస్తే దేవుడు కనబడతాడు. ఆత్మీయ నేత్రాలతో, భౌతిక నేత్రాలతో ఆ రోజుల్లో మనుషులు వాళ్ళు చూసేరేమో కానీ ఆత్మీయ నేత్రాలతో యేసయ్య వైపు మీరు చూడాలి. ప్రేమ వాళ్ళగా యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వాక్యం మీరు చూడండి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వాక్యంలో, సియోను నివాసి, నీ మధ్యనున్న ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. సియోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. ఆయనను మీరు చూస్తూ ఉన్నారు. ఒకటి. రెండవది, ఆయన ఎవరు? సియోను, మీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. ఆయనను మనం చూడాలి. ఆయన మీదే మనం గురి నిలపాలి. ఇంకా 62వ కీర్తన 6వ చరణంలో మీరు గమనించండి. 62వ కీర్తన, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదలింపబడను అని అంటాడు కీర్తనకారుడు. ఆయనను చూడాలి మనం. ఆయన ఎవరు? గనుడు. కీర్తనకారుడు అంటాడు, నేను కదలింపబడను. గనుడై ఉన్న యేసయ్యను చూచుట ద్వారా ఆయన చూడకుండా ఉండని వాడు కదిలించబడిపోతారు. 16వ కీర్తన 8వ చరణంలో కూడా మీరు చూడండి, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు కనుక నేను కదలించబడను. ప్రేమ వాళ్ళరా, ఒక కదలించబడిన జీవితాన్ని మీరు చేయగలగాలి అంటే యేసయ్యనే మీరు చూచుదురుగాక. సంఘ సహవాసానికి వచ్చినప్పుడు మీరు భక్తిగల మానవులు కొనసాగుతూ ఉన్నప్పుడు మనుషులను చూడకూడదు, కానీ ఎవరిని చూడాలి? యేసయ్యను చూడాలి. గతంలో చెప్పినట్టుగా మరలా చెప్తున్నాను, మీరు ప్రతి వారం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీరు ఎవరిని కలవటానికి వస్తున్నారు? సామాను కలవటానికి వస్తున్నారా? శాఖగా కలవటానికి వస్తున్నారా? ఎవరిని కలవటానికి వస్తున్నారు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్యను కలవటానికి వస్తూ ఉన్నారు. దేవునికి భయము కలుగునుగాక. మనమందరం యేసయ్యను కలవటానికి వచ్చాం. ఇక్కడ ఆయనను చూడటానికి వచ్చాం. ఆయన అడుగుజాడలను నడవడానికి వచ్చాం. ఆయన ద్వారా మేలును పొందడానికి వచ్చాం. ఆయన అయితే మీరు గురి నిలుపుదురుగాక. ఆయన వైపు చూడకుండా మనుషుల వైపు చూచారా, హత్యలు జరుగుతాయి. నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో మనం దీని తర్వాత చదువుకోనండి. అక్కడ మోషే అటు ఇటు చూచి ఒక ఐగుప్తీయుని చంపెను అని రాయబడి ఉంది. అటు ఇటు చూసిన మోషే ఐగుప్తుని చంపేశాడు. అటు ఇటు దిక్కులు చూస్తే హత్యలు, దోపిడీలు జరుగుతూ ఉంటాయి. కానీ యేసయ్యనే మీరు చూచుదురుగాక. గుర్రాలను మీరు గమనించారు.
అవి పరిగెత్తుతూ ఉన్నప్పుడు వాళ్ళ అటు ఇటు చూడకుండా అటు ఇటు వాటిని గంత కట్టి ఉంటారు. అటు ఇటు వాటిని సూపర్ అటు ఇటు పోకుండా ఏం చేసుకుంటారు, గంత కట్టి ఉంటారు. అందుకే అది పరిగెత్తేటప్పుడు అటు ఇటు చూడకుండా గమ్యాన్ని చూసే పరిగెడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ గంత ప్రతి ఒక్కరికి కట్టాలి. కట్టన అవసరం లేదు కానీ ఎవరికి వాళ్ళే యేసయ్యను చూసి ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుతాము కాక. ఈ మాటలు ఆత్మీయంగా చదువుతున్నాను ప్రేమ వాళ్ళారా. ఎందుకంటే కొన్నిసార్లు మనుషులను చూసినప్పుడు, వాళ్ళ వీళ్ళని చూసినప్పుడు మనుషుల యొక్క స్వభావాలు, మనుషుల యొక్క తప్పిదాలు ఇవి బయటపడుతూ ఉంటాయి. అయితే యేసయ్యను చూచారనుకో, ఉదాహరణకి స్టెఫను రాళ్లతో కొట్టబడుతూ ఉన్నాడు. రాళ్లతో కొట్టబడుతూ ఉంటే కోపంతో, ద్వేషంతో, పగతో ఉన్న వాళ్ళ వైపు చూడలేదు కానీ ఎవరి వైపు చూసి ఆయన ఆ మాటలు పలికారు. చూడండి 7వ అధ్యాయం 6:60 వాక్యంలో అపోస్తలుల కార్యములు, అతడు మోకాళ్ళలోని వారి మీద ఈ పాపము మోపకమని ఈ మాట పలికి నిద్రించను. 56వ వాక్యంలో ఆకాశము తెరవబడి, 55వ వాక్యంలో చూడండి, అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండటను చూచి ఎవరిని చూశారో మీరు ఆలోచించండి. కోపంతో, ద్వేషంతో, పగతో చంపాలని వచ్చినటువంటి ఆయనకు విరోధంగా లేచిన ప్రజల ముఖాన్ని చూడలేదు. ఎవరైనా కోపంతో వచ్చాడనుకో, కొడతాను నరుకుతానంటే నేను కూడా కొడతాను నరుకుతాను. కానీ స్పిరిచువల్ యాక్టివిటీస్ కలిగిన వాళ్ళు, డివైన్ నేచర్ కలిగిన వాళ్ళు యేసుని చూసి మౌనంగా ఉంటారు. అందుకే ప్రేమ వాళ్ళ ఈ రోజుల్లో క్రైస్తవంలో ఉంటున్న గొప్ప ఒక ఆత్మీయత ఏదో తెలిసినా కొట్టినా కొట్టించుకుంటారు, ఉమ్మి వేసినా ఉమ్మి పుట్టా కూడా మౌనం ఉంటారు. మదర్ తెరిసా గురించి ఒక చోట చదివారు. ఆమె ఒకసారి ఒక లాయర్ గారి ఇంటికి వెళ్ళి డొనేషన్ అడగటానికి వెళ్ళిందట. సార్, పేదలకి సహాయం చేయండి, దయచేసి కొంత డబ్బు ఇవ్వండి, ఆ డబ్బుతో నేను కుష్ఠరోగులకి, పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాను, మీరు కనుగొంటుంది. ఆ లాయర్ ఏమన్నాడు తెలిసిన, గతి లేకుండా ఇంటికి అడుగుతున్నా ఉమ్మి వేసాడు. ఉమ్మి ముఖాన పడింది. ఆ ఉమ్మిని అలా చేతితో పట్టుకొని, సార్ నాకైతే గిఫ్ట్గా ఈ ఉమ్మిని ఇచ్చావు కదా, మరి ఆ పేదలకు ఏమి ఇస్తావో సార్ అని ఆ అన్నగారిని చూడండి, ఆయన కన్నీళ్లు పెట్టుకొని తనకున్న ఆస్తులు సగం పేదలకు ఇచ్చేసాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మదర్ తెరిసా క్రీస్తులో ఉన్నటువంటి స్వభావం ఆమె అనుభవపూర్వకంగా కలిగి ఉన్నారు. కాబట్టి ఈ రోజుల్లో అలాంటి అనుభవాలు ఉన్నాయి మీకు. ఎవరైనా ఒక మాట అంటే లైఫ్ లాంగ్ మాట్లాడని ప్రభుత్వాలు ఉన్నారు. ఎవరైనా ఒక చిన్న గొడవ జరిగితే ఎడముఖం పెడముఖం. కానీ ప్రియమైన వాళ్ళ బైబిల్ చెప్తుంది, సాధ్యమైనంత వరకు మీరు అందరితో సమాధానంగా ఉందరుగాక. యేసయ్యని చూస్తూ ఈ పరుగు పందెంలో మీరు ఓపికతో పరిగెత్తుదరుగాక. ప్రార్థన చేసుకుంటారు. విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటూ ప్రభు యొక్క రాకడ సమీపిస్తూ ఉండగా, తండ్రి పునరుద్ధరణ ఆరాధనలో దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉంది. విన్న వాక్యాన్ని బట్టి దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉండగా